నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీగూడూరు మండలం వరకవిపూడి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకవిపూడి పంచాయతీలో ప్రతి ఒక్కరూ కదిలి వచ్చారు. ఏ వీధికి వెళ్లినా ఏ కాలనీకి వెళ్లినా ఆనందోత్సాహంతో స్వాగతం చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటామని అంటున్నారు. ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వమని స్వయంగా ప్రజలే చెబుతున్నారని అన్నారు. మేము ఏ గ్రామానికి వెళ్ళినా టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు మాకు బ్రహ్మరథం పడుతుంటే కాకాని వచ్చినప్పుడేమో సొంత పార్టీ వాళ్లే తిరగబడ్డారని అన్నారు. అలాంటి పరిస్థితికి కారణమేమిటో ఆయనే ఆలోచన చేయాలని అన్నారు. జీవితాంతం నేనే మంత్రిని అన్నట్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని, టీడీపీ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, ఎవరైనా వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తుంటే వారి ఉద్యోగాలు తీయించి కడుపు కొట్టడం, దళితుల భూములు లాక్కోవడం, ఇలా రకరకాలుగా వేధింపులకు గురి చేసింది ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం అన్నారు. అదే పొరపాటు మీరు మళ్లీ చేసి వైసీపీ పార్టీకి అధికారం ఇస్తే మీ వద్ద ఉన్న ఎకరం, అరెకరం పొలం కూడా కాజేసే పన్నాగాలు పన్నుతున్నారు. అందుకే వాడవాడలా మేము అందరినీ అప్రమత్తం చేస్తున్నాము. అలాంటి పొరపాటుకు తావు లేకుండా టీడీపీకి ఓటు వేసి 1994 కంటే ఎక్కువ మెజారిటీతో ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలుపొందిస్తారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శిరీష్ రెడ్డి, యానాటి జితేందర్ రెడ్డి, ఈపూరు మునిరెడ్డి, ముసలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శిరీష్ అన్న కొంచెం చూడండి. వెయిట్ చూస్తూ ఉన్నారు. ఊరంతా కథలు వచ్చింది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, అర్జునవాడికి వెళ్ళినా, గిరిజనవాడికి వెళ్ళినా, ఇక్కడ మిక్స్డ్ కాలనీ, ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉంది. అందరికీ సోమిరెడ్డి గారు సుపరిచితులు. 30 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తే. ఇది ఎప్పటి నుంచో మా కంచుకోట లాంటి ఊరిది. సోమిరెడ్డి గారిని ఇప్పుడు ఆదరిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు. మహిళలందరూ ఖచ్చితంగా సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటాం, పోయినసారి జరిగిన తప్పు జరగనేమో అని చెప్తా ఉన్నారు. మనకి ఒక తమాషైన విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మమ్మల్ని ఊరేగింపులో తిప్పుతూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినప్పుడేమో వాళ్ళకి సొంత మనుషులు ఏదో తిరగబడ్డారని చెప్పి ఆయన తరిమి కొట్టారని చెప్పి తెలిసింది. మరి అట్లాంటి విషయాలు అట్లాంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు వచ్చాయో ఆయన ఆలోచించుకోవాలి. అంటే 5 ఏళ్ళు రాజకీయం, నేను పవర్లో ఉన్నాను, నేను మంత్రి అయ్యాను అని చెప్పి ఆయన కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఆయన 30 ఏళ్ళు జీవితకాలం వాళ్ళే పవర్లో ఉంటారనుకున్నారో ఏంటో కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఒకరు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, ఈ చుట్టుపక్కల కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఉద్యోగాలు వచ్చి తీసేయాలి. ఇటువంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేం. సర్వేపల్లి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కూడా చాలా ప్రశాంతమైన నియోజకవర్గం జిల్లా. ఈ 5 ఏళ్ళు మాత్రమే ఈ విధంగా హెరాస్మెంట్ రాజకీయంగా కానీ, లేకుంటే డబ్బుల కోసంగా ఇక్కడ ఒక గిరిజన కాలనీకి వెళ్తే అక్కడ కూడా చెప్తా ఉన్నారు, 119 ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన ఎకరాలు భూములు ఉంటే ఆ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ భూములు కాపాడి సోమిరెడ్డి గారు మళ్ళీ ఆ ఎస్సీలకే ఇచ్చే ఏర్పాటు చేస్తారు.
మరొక 5 ఏళ్ళు కానీ మళ్ళీ పోయినసారి 2019లో జరిగినట్టు కానీ తప్పు జరిగి మళ్ళీ కానీ వాళ్ళకి పవర్ ఇస్తే ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. పేద ప్రజలకు ఉండే ఎకరా కూడా కొట్టేసే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. దయచేసి మరొకసారి వైసీపీ నాయకులు చెప్పే మాటలకి నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము అప్రమత్తం చేస్తున్నాం. ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ఎంటర్ అవబోతా ఉన్నారు. మా జిల్లాలో 4వ మంత్రి అయిన ఇప్పటి వరకు ఎవ్వరూ లేదు. ఆ రికార్డు కూడా సోమిరెడ్డి గారు బద్దలు కొట్టిపోతా ఉన్నారు. 94 కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.